వెల్కమ్ టు సిపి అకాడమీ. ఈరోజు మనం బటన్ ట్యాగ్ కోసం అయితే చూద్దాం. అలాగే సిఎస్ఎస్ యొక్క ఇంట్రడక్షన్ అంటే సిఎస్ఎస్ ఫైల్‌ని హెచ్‌టీఎంఎల్‌లో ఎలా ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. సో, దానికోసం అయితే చూద్దాం. ఫస్ట్ బటన్ అయితే చూద్దాం. బటన్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఫస్ట్. దాన్ని ఎలా బిల్డ్ చేస్తామో చేద్దాం. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది మన వెబ్‌సైటే. ఇక్కడ లెర్న్ మోర్ అనే బటన్ ఉంది కదా! బటన్ క్లిక్ చేస్తే కిందకి ఇలా వెళ్తుంది. ఇక్కడ కూడా లెర్న్ మోర్ అని ఉంది. బట్ ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ సెక్షన్‌కి వెళ్తదనమాట. సో, ఇది ఇక్కడ లెర్న్ మోర్ అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ బటన్ ఉంది. బట్ ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? మన యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని చెప్తది. సో, ఇలాగ లింక్స్ ఎలా ఇవ్వాలి? ఒక బటన్‌ని ఎలా ఎలా డిస్‌ప్లే చేయాలి అంటే హెచ్‌టీఎంఎల్‌లో ఏ కోడ్ రాయాలి? ఏ ట్యాగ్స్ ఇంక్లూడ్ చేయాలి? సో, దానికోసం అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. సింపుల్ బటన్ ట్యాగ్ మనం ఆహ్, క్రియేట్ చేయాలి అంటే టైప్ బటన్ చెప్పాను కదా! ఏ ట్యాగ్ అయితే మనం బిల్డ్ చేయాలి అనుకుంటున్నామో అదే నేమ్‌తో ట్యాగ్ అయితే రాయాల్సుంటుంది. బటన్. సో, బటన్ ట్యాగ్ అయితే మనకి వచ్చేసింది. సో, దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేయవసరం లేదు. ఎందుకంటే లైవ్ సర్వర్ నాది ఆన్‌లో ఉంది. సో, డైరెక్ట్‌గా చూద్దాం ఒకసారి. సో, కంటెంట్ అయితే ఇక్కడ ఏం రాలేదు మనకి. రిఫ్రెష్ చేసినా రాలేదు. సో, ఒక బటన్ మనకు కావాలంటే బటన్ లోపల కంటెంట్ అనేది కంపల్సరీగా మనం ఇవ్వాల్సుంటది. క్లిక్ మీ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఇచ్చాను. ఈ బటన్ లోపల కంటెంట్ ఏమిచ్చాను? క్లిక్ మీ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు బటన్ నేమ్ క్లిక్ మీ అని వస్తది. వచ్చింది కదా! క్లిక్ మీ అని చెప్పేసి ఒక బటన్ అయితే వచ్చింది. క్లిక్ చేసినా ఏం వర్క్ అవ్వదు. నార్మల్‌గానే ఉంటది. ఎందుకంటే మనం ఇది దేనికి లింక్ చేయలేదు. జస్ట్ బటన్ ట్యాగ్ క్రియేట్ చేసి అందులో కంటెంట్ క్లిక్ మీ అని చెప్పేసి ఇచ్చాం. ఇప్పుడు దీనికి ఎలా ఇవ్వాలో చూద్దాం. సో, ఫస్ట్ మనం ప్రీవియస్ క్లాసెస్‌లో యాంకర్ ట్యాగ్ కోసం తెలుసుకున్నాం. అవునా? యాంకర్ ట్యాగ్ ఏంటి? ఏ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి యాంకర్ ట్యాగ్ వస్తది. ఇక్కడ లింక్ ఏదైనా ఇస్తాం మనం. సో, మన వెబ్‌సైట్ లింక్ ఇద్దాము. ఇక్కడ ఈ లోపల యాంకర్ ట్యాగ్ లోపల మనం టెక్స్ట్ ఇచ్చేవాళ్ళం ఇంతకుముందు. ఎలాగా క్లిక్ మీ అని చెప్పేసి ఇలాగ ఒక టెక్స్ట్ అనేది ఇచ్చేవాళ్ళం. సో, ఇలా వస్తది యాంకర్ ట్యాగ్ అవునా? క్లిక్ మీ అని చేస్తే మనం ఏదైతే లింక్ ఇచ్చామో ఆ లింక్‌కి నావిగేట్ అవుతది. బట్ అలా కాకుండా బటన్‌కి ఇవ్వాలి ఆ లింక్. అలాంటప్పుడు ఏం చేస్తామంటే లోపల టెక్స్ట్ క్లిక్ మీ అని పెట్టాం కదా! దీనికి బదులుగా డైరెక్ట్‌గా బటన్ ట్యాగ్‌తో పాటు ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఓకే. ఇలా ప్లేస్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా బటన్‌కి లింక్ అనేది వచ్చేస్తది. ఇది తీసేస్తున్నాను నేను ఈ బటన్ ట్యాగ్. సేవ్ చేశాను. సో, ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాననుకోండి మన వెబ్‌సైట్‌కి అయితే వెళ్తుంది. క్లిక్ చేశాను. మన వెబ్‌సైట్‌కి అయితే నావిగేట్ అవుతుంది. సో, బటన్‌కి లింక్ అనేది ఈ విధంగా ఇస్తాం మనం. సింపుల్ మనం దేనికైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ట్యాగ్ మొత్తాన్ని యాంకర్ ట్యాగ్‌లో పెట్టేయాలి. యాంకర్ ట్యాగ్‌లో మనం కంటెంట్ పెడతాం కదా! క్లిక్ మీ అనో లేదా గో టు అమెజాన్ అనో మన ప్రీవియస్ క్లాసెస్‌లో చూసాం. సో, ఆ టెక్స్ట్‌కి బదులుగా డైరెక్ట్ బటన్ ట్యాగ్ మొత్తం కంటెంట్‌తో పాటు ఇచ్చేస్తే ఆ బటన్‌కి లింక్ అనేది వచ్చేస్తది. బటన్స్ అనేవి మనం డిఫరెంట్‌గా యూజ్ చేస్తుంటాం. మనం వెబ్‌సైట్‌లో చూసినట్లయితే మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా బటన్సే ఉన్నాయి. అలాగే కొన్ని ఫార్మ్స్‌కి కూడా బటన్స్ ఉంటాయి. ఎలాగో చూపిస్తాను మీకు. కాంటాక్ట్ అస్ పేజ్‌కెళ్ళాను. ఇక్కడ చూస్తే ఫార్మ్ ఫిలప్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ ఇది కూడా బటనే. అర్థమవుతుందా? ఇది కూడా బటనే. కానీ దీనికి లింక్ అనేది ఏమి ఉండదు. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫార్మ్ సబ్మిట్ అవుతుంది. ఇది మనం ఎక్కడ చేస్తామంటే నెక్స్ట్ మన ఫార్మ్స్ టాపిక్ వస్తది కదా! నెక్స్ట్ టాపిక్‌లో చూస్తాము. అలాగే జావా స్క్రిప్ట్‌లో కూడా క్లిక్ చేస్తే డేటా సబ్మిట్ అయ్యేటట్టు. డేటా ఎలా అయితే సబ్మిట్ అవుతుందో ఆ ప్రాసెస్ అంతా కూడా జావా స్క్రిప్ట్‌లో చూస్తాం మనం. సో, ప్రెజెంట్ హెచ్‌టీఎంఎల్ వరకు బటన్ అనేది నార్మల్‌గా బేసిక్ ట్యాగ్ అనమాట. బేసిక్ బటన్. ఇలాగే వాడతాం. దీనికి మనం అట్రిబ్యూట్స్ కూడా ఇస్తుంటాం. సో, దానికోసం చెప్తాను నేను. ఓకే. సో, ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఆహ్, అట్రిబ్యూట్ అని కాదు. జస్ట్ ఇక్కడ డిసేబుల్డ్ అని టెక్స్ట్ పెడతాను నేను. దీన్ని సేవ్ చేస్తున్నాను కదా! సో, బటన్ కనిపిస్తుంది గానీ మనం క్లిక్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే డిజేబుల్ అయిపోయింది. అర్థమవుతుందా? నేను జస్ట్ బటన్‌కి ఓపెన్ ట్యాగ్‌లో డిజేబుల్డ్ అని పెట్టాను. అంటే బటన్ అనేది వర్క్ అవ్వదు. ఆఫ్‌కోర్స్ కనిపిస్తది. బట్ వర్క్ అవ్వదు. ఇది సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో మనం చూస్తుంటాం. పేమెంట్ చేస్తే గాని బటన్ యాక్సెస్ అవ్వకపోవడం. మన కోర్సెస్‌లోనే తీసుకుంటే గనుక చూపిస్తాను మీకు. సో, ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా! కోర్సెస్ ఇవి.
సో, జావాస్క్రిప్ట్ జేక్వెరీ కోర్స్ అనేది ఉంది. డైరెక్ట్‌గా కంటెంట్‌లోకి వెళ్ళి ఏదైనా వీడియోని మనం ఓపెన్ చేయాలి అనుకోండి. ఓపెన్ చేస్తే అవ్వదు. ఎందుకంటే అది ఓపెన్ అవ్వదు. మనకి బై చేసుకోమని చెప్తది. మనం పర్చేస్ చేశాకే ఆ వీడియో అనేది ఓపెన్ అవుతది. సో, ఇలాంటి కండిషన్స్ మనం బటన్స్‌కి ఇవ్వచ్చు. పేమెంట్ చేస్తేనే ఇది ఎనేబుల్ అయినట్టు. అది మనం జావాస్క్రిప్ట్, రియాక్ట్‌లో చూస్తాం మనం. సో, దానికి అలాగ ఒక బటన్ డిస్‌ప్లే చేయాలి అంటే బటన్‌లో ట్యాగ్ ఓపెన్ ట్యాగ్ లోపల డిజేబుల్డ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ అయితే మనం ఇవ్వాల్సుంటది. ఓకే. సో, సీఎస్ఎస్‌కొచ్చేద్దాం. సో, ఈ బటన్‌కి కలర్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం సీఎస్ఎస్‌లో ఒకసారి చూద్దాం. సీఎస్ఎస్ అనేసరికి సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో వాటికి కొంచెం కలర్స్ గానీ, ఫాంట్స్ గానీ, స్టైల్స్ అనేవి అప్లై చేయడం. మనం ఎలా అయితే ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడు బయటికెళ్ళేటప్పుడు కొత్త బట్టలు వేసుకుంటాం. అలాగే చాలా క్రీమ్స్ రాసుకుంటాం. పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటాం. కొత్త షూస్ కొనుక్కుంటాం. ఎలా అయితే స్టైల్ చేసుకుంటామో హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కి కూడా అలా స్టైల్ చేయాలి అంటే ఈ సీఎస్ఎస్‌ని వాడతాం. ఇంకా సీఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అంటే ఒక హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌ని మనం స్టైల్ చేస్తాం. కలర్స్ అప్లై చేయడం కొత్త కొత్త డిఫరెంట్ స్టైల్స్ అనమాట. అవి ఎలాగో నేను చూపిస్తాను. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. టెక్స్ట్ ఇలా పెట్టాను కదా! ఎడిటర్‌లో దీన్ని సేవ్ చేశాను నేను. సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎలా వస్తదో. టెక్స్ట్ అయితే వచ్చేసింది. సో, ఎందుకంటే ఇది విజువల్ స్టూడియో కోడ్. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. అలాగే మన ఈ ఈ ఎడిటర్‌లో ఇదే కాదు ఏ ఎడిటర్ అయినా సరే ఒక టెక్స్ట్ హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో ఏదైనా ఒక టెక్స్ట్ రాసామంటే అది ఆబ్వియస్లీ బ్రౌజర్‌లోకి వచ్చేస్తది. బట్ అది ఏ ట్యాగ్ అనేది బ్రౌజర్‌కి చెప్పదు. జస్ట్ ఒక నార్మల్ టెక్స్ట్‌గా డిస్‌ప్లే అయిపోతూ ఉంటది. ఇలాంటివి మనం మన కోడ్ ఎడిటర్‌లో ఉండాలి. బట్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వకూడదు మనకి. ఎందుకంటే మన రిఫరెన్స్ కోసం రాసుకున్నాం. ఇక్కడ రాస్తాను చూడండి నేను. దిస్ ఈజ్ యాంకర్ ట్యాగ్ అని పెట్టాను నేను. ఇప్పుడేమవుతది? టెక్స్ట్ వచ్చేస్తుంది. బట్ మనకి బ్రౌజర్‌లో ఇది రాకూడదు. ఓన్లీ మనకి ఎడిటర్‌లో మన రిఫరెన్స్ కోసం మనకిది ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే కమెంట్స్ అనే టాపిక్‌ని మనం వాడతాం ఇక్కడ. కాన్సెప్ట్. ఓకే. దీన్ని కమెంట్ చేసేస్తాం. ఇప్పుడు సేవ్ చేశాను నేను. నాకు ఈ థిస్ ఈస్ యాంకర్ ట్యాగ్ అనేది బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వదు. సో, ఇది ఏ లాంగ్వేజ్‌కైనా ఉంటాయి ఈ కమెంట్స్ అనేవి. సో, కమెంట్స్ ఎలా పెడతామంటే బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టేసి 2 హైఫన్స్ ఇచ్చేసి అక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో టెక్స్ట్‌ని రాసేసి మళ్ళీ 2 హైఫన్స్ ఇచ్చేసి బ్రాకెట్‌తో క్లోజ్ చేయాలి. చేస్తే అది ఆటోమేటిక్‌గా కమెంట్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే. దీన్ని కూడా నేను కమెంట్ చేస్తున్నాను. సింపుల్‌గా కమెంట్ చేయాలి అంటే కంట్రోల్ పట్టి ఫార్వర్డ్ స్లాష్ కొడితే ఈ వీఎస్ కోడ్‌లో అది ఆ టెక్స్ట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో అది కమెంట్‌లోకి వెళ్ళిపోతుంది. కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. కంట్రోల్ బటన్ ఉంటుంది కదా! కంట్రోల్ ప్లస్ ఫార్వర్డ్ స్లాష్. ఇలా కొడితే మనకి ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది కమెంట్స్‌లోకి వెళ్ళిపోతుందన్నమాట. సో, ఇప్పుడు సీఎస్ఎస్‌ని ఇంక్లూడ్ చేద్దామని చెప్పాను కదా! సో, దానికోసం చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి సీఎస్ఎస్‌లో చెప్పాం కదా! ఒక టెక్స్ట్‌కి గాని, ఫార్మ్‌కి గాని, యాంకర్ ట్యాగ్ గాని కలర్స్ ఏమైనా ఇవ్వాలి అంటే సీఎస్ఎస్ అనేది కంపల్సరీగా మనం వాడాల్సిందే. దీన్ని హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లో 3 విధాలుగా మనం ఇంక్లూడ్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇన్‌లైన్ సీఎస్ఎస్. డైరెక్ట్‌గా ట్యాగ్‌కి అప్లై చేస్తాం ఇది. ఇన్‌లైన్ అంటే లైన్ లోపల. ఇక్కడ యాంకర్ ట్యాగ్‌కి హెచ్‌రఫ్ పెట్టాం కదా! ఇదే విధంగా ఇక్కడ స్టైల్స్ అనేవి మనం అప్లై చేస్తాం. మనం ఫస్ట్ బటన్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో, దీన్ని ఇలా వదిలేసి బయటకొచ్చేద్దాం. తీసాను. డిజేబుల్ కూడా తీసేస్తున్నాను. ఇక్కడేంటంటే స్టైల్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఇవ్వండి. స్టైల్ ఇచ్చేసి ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్. ఇచ్చాను కదా! ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఒకటి అప్లై చేస్తా. బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్ కాలన్ పెట్టేసి స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ఏదైతే కలర్ ఇవ్వాలనుకుంటున్నామో అది. నేనైతే బ్లూ ఇస్తాను. దాన్ని సెమీకోలన్‌తో ఎండ్ చేస్తా. ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను నేను. ఏమొచ్చింది బటన్‌కి కలర్ అయితే అప్లై అయింది. సో, కొంచెం స్టైల్ అనేది మనం చేసాం బటన్‌కి. సో, ఇప్పుడేంటంటే బటన్‌లో బ్లాక్ లెటర్స్‌తో ఉండడం వల్ల మనకి సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఆ టెక్స్ట్ నాకు వైట్ కలర్ అవ్వాలి. ఓకే. ఆ టెక్స్ట్ నాకు వైట్ కలర్ రావాలి అంటే బటన్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ సెమీకోలన్ తర్వాత బయటకొచ్చేసేయండి. ఇదంతా ఒక ప్రాపర్టీ వాల్యూ అన్నమాట.
బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఒక ప్రాపర్టీ. కోలన్ పెట్టి కోలన్ తర్వాత ఉన్న వాల్యూ అంటే సెమీకోలన్ ముందు, కోలన్ తర్వాత ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది వాల్యూ అంటాం. ప్రాపర్టీ వాల్యూ. ఓకే. ఈ వాల్యూ సెమీకోలన్‌తో ఎండ్ చేస్తాం మనం. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ యాడ్ చేయాలి అంటే స్పేస్ ఇచ్చి కలర్. ఇప్పుడు టెక్స్ట్ కలర్ కావాలనుకున్నాను కదా! సేమ్ మళ్ళీ కలర్ ప్రాపర్టీ ఇచ్చేసాక కోలన్ పెట్టి నాకు వైట్ కలర్‌లో కావాలది. సో, మళ్ళీ సెమీకోలన్‌తో ఎండ్ చేస్తాం. సో, కలర్ చేంజ్ అయిందా? బటన్ టెక్స్ట్ అనేది వైట్ కలర్‌లోకొచ్చింది. బ్యాక్‌గ్రౌండ్ బ్లూ కలర్ అయింది. సో, జస్ట్ ఒక టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి అంటే కలర్ అనే ప్రాపర్టీ వాడతాం మనం. ఓకే. కలర్ అనే ప్రాపర్టీ. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి అంటే బ్యాక్‌గ్రౌండ్ హైఫన్ కలర్. ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ నుంచి మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ కంబైన్డ్‌గా ఉంటాయి క్లాసెస్ అనేవి. హెచ్‌టీఎంఎల్‌తో పాటుగా సీఎస్ఎస్ కూడా ప్యారలెల్‌గా మనం చేస్తూ ఉంటాం. సో, బటన్‌కైతే ఇక్కడ నేను ఇచ్చేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. చాలా ఆడ్‌గా కనిపిస్తుంది గదా! సో, ఇలా కాకుండా నాకు ఈ బోర్డర్ అనేది కూడా బ్లూ కలర్‌లోనే వచ్చేయాలి. ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో ఇక్కడ ఎలా అయితే చూపిస్తుందో ఇక్కడుంది కదా! ఈ విధంగా నాకు కలర్ అనేది రావాలి. ఇక్కడ చూడండి మొత్తం ఒకేలా ఉంది ఇక్కడ. మొత్తం బ్లూ కలర్ ఉంది. లోపల టెక్స్ట్ వైట్ కలర్ ఉంది. మనకి ఇక్కడ ఎలా ఉంది? బోర్డర్ అనేది ఒక కలరు, బ్యాక్‌గ్రౌండ్ ఒక కలరు, టెక్స్ట్ ఒక కలర్ ఉంది. నాకు బ్యాక్‌గ్రౌండ్ కూడా సేమ్ కలర్, బోర్డర్ కూడా సేమ్ కలర్ కావాలి. సో, ఇలాంటి కేసెస్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ లోపలే బోర్డర్ అని ఇస్తాం. బోర్డర్ కలర్ బ్లూ. చేంజ్ అయిపోయిందా? సేమ్ వచ్చేసింది. బట్ స్టిల్ ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఒకలా ఉంది. రైట్ సైడ్ బాటమ్‌లో ఒకలాగా ఉంది. ఎందుకంటే అక్కడ బోర్డర్ అనేది ఉంది. ఆ బోర్డర్‌ని మనం జీరో చేయాల్సి ఉంటది ఫస్ట్. సో, ఇవన్నీ సీఎస్ఎస్ ప్రాపర్టీస్. మనం సీఎస్ఎస్ ప్రాపర్టీస్‌లో ఇవన్నీ తెలుసుకుందాం. జస్ట్ సీఎస్ఎస్ ఎలా ఇంక్లూడ్ చేయాలి అనేది మాత్రమే క్లాస్‌లో చెప్తాను నేను. నెక్స్ట్ క్లాస్‌లో ఏంటంటే ఒక్కొక్క ప్రాపర్టీ కోసం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా డిఫరెంట్‌గా యూజ్ చేయొచ్చు మనం. అది ఎలాగో నేను చెప్తాను. సో, ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఒక ఒక పాసిబుల్ వే అయితే అయింది. ఎలాగా? ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటాం దీన్ని. ఏమంటాం? కామెంట్స్ పెడుతున్నాను. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే లైన్ లోపల. అది ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్ సెపరేట్‌గా ఇస్తాం మనం. లైన్ లోపల సీఎస్ఎస్ అనేది ఈ విధంగా ఇస్తాం. స్టైల్ అనే అట్రిబ్యూట్ ఇచ్చి అట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్పాను? విచ్ గివ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు దట్ పర్టిక్యులర్ ట్యాగ్ ఆర్ ఎలిమెంట్. ఓకే. ఇక్కడ ఏం చెప్తుంది ఇది ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏమిస్తుంది? బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ పెట్టు, నార్మల్ టెక్స్ట్ కలర్ వైట్ పెట్టి, బోర్డర్ కలర్ బ్లూ పెట్టు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాం మనం. సో, దాన్ని బట్టి అది ఇక్కడ అనేది వర్క్ అవుతుందది. ఓకే. అట్రిబ్యూట్స్ అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ 2 క్లాసెస్‌లో మీకు క్లారిటీ వచ్చుండదు. బట్ ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చుంటది. సో, ఇప్పుడేం చేస్తానంటే నేను నెక్స్ట్ ఇంకొక పాసిబుల్ వే ఏంటి? ఇంటర్నల్ సీఎస్ఎస్. ఇంటర్నల్ సీఎస్ఎస్ అని ఇచ్చాను. దీన్ని కామెంట్స్‌లో పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఇది బ్రౌజర్‌లో కనిపించకూడదు కదా! ఇంటర్నల్ సీఎస్ఎస్‌లో ఎలా ఉంటుందంటే ఆహ్, ఇక్కడ హెడ్ ట్యాగ్ ఉంది కదా! టైటిల్ తర్వాత హెడ్ ట్యాగ్‌లో టైటిల్ తర్వాత స్టైల్ అని చెప్పేసి ఒక ట్యాగ్ ఓపెన్ చేయాలి మనం. అంటే ఇది ఇందాక ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటే ఏంటి? సెపరేట్‌గా ట్యాగ్స్‌కి ఇచ్చాం మనం. ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్స్‌కి ఇచ్చాం. బట్ ఈ ఇంటర్నల్ సీఎస్ఎస్ ఏంటంటే ఆ డాక్యుమెంట్ మొత్తానికి వర్క్ అవుతుందది. ఓకే. అందుకే హెడ్ ట్యాగ్‌లో పెడతాం మనం. మన బ్రెయిన్ ఎలా అయితే మనకి బాడీలో ప్రతి ఫంక్షన్‌కి ఒక కారణం అవుతదో, ఈ హెడ్ ట్యాగ్‌లో పెట్టే స్టైల్ అనేది ఆ డాక్యుమెంట్ మొత్తానికి ఒక రీజన్ అవుతది. ఇందులో ఉండే సీఎస్ఎస్ మొత్తం ఆ డాక్యుమెంట్‌కి మాత్రమే అప్లై అవుతది. చూపిస్తాను మీకు ఎలాగోని. డైరెక్ట్‌గా ఇక్కడ పెట్టాను. ఇప్పుడేం చేస్తానంటే ఈ బటన్ ట్యాగ్ ఉంది కదా! దీనికి ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ కలర్, నార్మల్ కలర్ ఇచ్చాం. బోర్డర్ కలర్ ఇచ్చాం. బటన్ ట్యాగ్ కాకుండా నేను ఇక్కడ పీ ఎలిమెంట్ అయితే ఓపెన్ చేస్తాను. పీ ట్యాగ్ ఇచ్చేసి దిస్ ఈస్ పారాగ్రాఫ్. ఓకే. ఇప్పుడు ఈ ట్యాగ్‌కి నేను ఇన్‌లైన్ సీఎస్ఎస్ రాయకుండా ఈ టెక్స్ట్ కలర్ అనేది డిఫాల్ట్‌గా బ్లాక్‌లో ఉంటది. ఓకే. బ్లాక్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను బ్లూ కలర్‌లోకి చేంజ్ చేస్తా ఆర్ రెడ్ కలర్‌లోకి చేంజ్ చేస్తాను. ఏం చేస్తానంటే ఇక్కడ ట్యాగ్ నేమ్ ఇస్తాను ఫస్ట్.
ట్యాగ్ నేమ్ ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను కలర్, ఒక టెక్స్ట్ కలర్ మార్చాలి అంటే ఏం చెప్పాను, కలర్ అనే ప్రాపర్టీని మాత్రమే యూజ్ చేయాలి. యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తాం, రెడ్ కలర్ ఇస్తాం మేము, సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ప్రాపర్టీ వాల్యూస్ ఎప్పుడు ఎక్కడైనా సరే ఇలానే ఇస్తాం. ప్రాపర్టీ ఇస్తాం, కాలన్ పెట్టి కొంచెం ఒక స్పేస్ ఇచ్చి అక్కడ వాల్యూ ఇచ్చేసి సెమీకోలన్తో ఎండ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను. పారాగ్రాఫ్ చేంజ్ అయింది, పారాగ్రాఫ్ అదే కలర్ చేంజ్ అయింది. సో ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క సిఎస్ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ బటన్ ఇచ్చాను. బటన్ అనే ట్యాగ్కి ఏ సిఎస్ఎస్ ఇవ్వాలి. బటన్ ట్యాగ్ నేమ్ ఇచ్చాను, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ దీని కలర్ మళ్ళీ బ్లాక్ అనే ఇస్తాను. సేవ్ చేశాను. బట్ స్టిల్ ఇక్కడ వైట్, ఇక్కడ బ్లాక్ చేంజ్ అయింది, బట్ ఇక్కడ వైటే ఉంది. ఎందుకంటే ప్రయారిటీస్ అనమాట ఇవి ప్రయారిటీస్. ఇక్కడ చెప్తాను మీకు ప్రయారిటీ అంటే. అఫ్ కోర్స్ ఇక్కడున్న స్టైల్ ట్యాగ్ అనేది డాక్యుమెంట్లోకి అప్లై అవుతుంది. ఫస్ట్ బటన్ కలర్ బ్లాక్లోకి అప్లై అయిపోతుంది. ఓకే, అప్లై అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ ఇలా ఒక్కొక్క లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంటుంది అనమాట. యాంకర్ ట్యాగ్ వస్తుంది, బటన్ ట్యాగ్ వచ్చినప్పుడు మళ్ళీ లోపల స్టైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కలర్ మళ్ళీ వైట్లోకి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ కన్నా దీన్ని ఓవర్ రైట్ చేసుకుంటుంది అనమాట ఇది. సో దీనికి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఫస్ట్ బ్లాక్ అయింది, తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇన్లైన్ మార్చాం కాబట్టి ఇక్కడ వైట్లోకి మళ్ళీ చేంజ్ అయిపోయింది. అందుకే ఇక్కడ ఇది మనకి బ్లాక్లోకి చేంజ్ అవ్వలేదు. ఇది మాత్రం చేంజ్, ఎందుకంటే దీనికి ఇన్లైన్ సిఎస్ఎస్ లేదు. డాక్యుమెంట్ పైన మనం ఏదైతే డిఫైన్ చేసామో అదే ఇక్కడ అప్లై అయింది. ఇది ఈ బటన్కి ఇన్లైన్లో మనం కలర్ వైట్ అని ఇచ్చాం. సో దీన్నే తీసుకుంటుంది అనమాట అది. ఓకే, సో ఇదే పీ ట్యాగ్కి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తాను. అదే పీ ట్యాగ్ సేమ్ పీ ట్యాగ్ అప్లై చేస్తాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తాను. సో చేంజ్ అయింది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూలోకి వచ్చింది. సో ఇది సెకండ్ వే అనమాట. సెకండ్ వే ఆఫ్ ఇంక్లూడింగ్ ద సిఎస్ఎస్ ఇంటూ హెచ్టిఎంఎల్ ఫైల్. దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. అంటే ఒక డాక్యుమెంట్ లోపల ఉంటుంది కాబట్టి ఇది ఇంటర్నల్. దీన్ని ఎందుకు ఇన్లైన్ అంటామంటే లైన్ లోపల ఉంటుంది అది. లైన్ లోపల ఉండేది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ రిటర్న్ ఇన్ ఏ సెపరేట్ సిఎస్ఎస్ ఫైల్ అండ్ లింక్ టు హెచ్టిఎంఎల్. ఇది సిఎస్ఎస్ కంటూ సెపరేట్గా ఒక ఫైల్ని మనం క్రియేట్ చేసుకుంటాం. చూపిస్తాను నేను మీకు ఎలాగో. ఫైల్ క్రియేట్ చేశాను, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ని ఎప్పుడు కూడా మనం హెచ్టిఎంఎల్ ఫైల్ని ఎలా అయితే డాట్ హెచ్టిఎంఎల్ అని సేవ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇమేజెస్ ఉంటాయి డాట్ పిఎన్జీ అని ఉంటుంది, పీడిఎఫ్ అయితే డాట్ పీడిఎఫ్ అని ఉంటుంది. అలాగే సిఎస్ఎస్ ఫైల్కి డాట్ సిఎస్ఎస్ అని పెట్టాలి మనం. ఇది ఆటోమేటిక్గా సిఎస్ఎస్ ఫైల్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ సిఎస్ఎస్ ఫైల్ని మన హెచ్టిఎంఎల్ ఫైల్లో ఎలా లింక్ చేయాలి. స్టార్టింగ్ మీకు చెప్పాను, ఈ హెడ్ ట్యాగ్లో మెటా ట్యాగ్స్, డేటా అబౌట్ డేటా అంటే డాక్యుమెంట్లో ఉన్న డేటా కోసం ఇక్కడ ఆ డేటాని డిస్ప్లే చేస్తుంది అని చెప్పాను, డేటా అబౌట్ డేటా. ఓకే, ఇక్కడే నేను ఏం చేస్తానంటే లింక్ అనే ట్యాగ్ని ఓపెన్ చేసుకుంటాను. విఎస్ కోడ్లో మీరు డైరెక్ట్గా లింక్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ట్యాగ్ అలా వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటి, ఎక్కడికో అట్రిబ్యూట్ ఉంది, ఆర్ఎల్ అంటే రిలేషన్. ఈ ఫైల్కి దీనికి రిలేషన్ ఏంటి అంటే స్టైల్ షీట్. ఇది ఒక స్టైల్ షీట్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాం. హెచ్రెఫ్ అంటే ఏంటి, లింక్. ఓకే, అంటే ఆ ఫైల్ యొక్క పాత్ ఏ ఫైల్ని తెచ్చి ఇక్కడ లింక్ చేస్తున్నాం మనం. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు కొత్త ఫైల్ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మొత్తం బాడీ అంటే టోటల్ డాక్యుమెంట్. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను బ్లాక్ ఇస్తాను. అంటే మొత్తం బాడీ అంటే ఏంటి, ఇక్కడ చెప్పాను కదా, బాడీ మనకి డిస్ప్లే అయ్యే ప్రతి కంటెంట్ కూడా, ప్రతి ట్యాగ్ కూడా బాడీ లోపల ఉంటుంది. నేను డైరెక్ట్గా బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. సో చూద్దాం.
ఇక్కడ హెచ్టీఎంఎల్ సిఎస్ఎస్ ఫైల్ సరిగ్గా లింక్ అవ్వలేదు. .dist అని ఒక ఫోల్డర్ ఉంది కదా! అందులో హెచ్టీఎంఎల్ ఫైల్ ఉంది. ఆ ఫోల్డర్ బయట style.css అనే ఫైల్ ఉంది. సో, అలాంటివి లింక్ అవ్వద్దు. సేమ్ ఫోల్డర్‌లో పెట్టుకోవాలి మనం. లేదనుకుంటే నార్మల్‌గా లింక్ చేసుకోవచ్చు. బట్ ఇది కొంచెం కరెక్ట్ వే అన్నమాట. సో, ఇప్పుడు నేను దీన్ని లింక్ చేస్తాను చూడండి. బాడీ అని ఇచ్చాను. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇచ్చాను. సో, ఇక్కడ దీన్ని నేను లింక్ చేసుకుంటాను. డాట్ పెట్టి స్లాష్ పెడితే ఆ ఫోల్డర్‌లోని ఫైల్స్ అన్నీ మనకొస్తాయి. ./. నేను ఏ ఫైల్‌ని లింక్ చేయాలనుకుంటున్నానో style.css అనే ఫైల్‌ని లింక్ చేయాలనుకుంటున్నాను. ./style.css. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేశాను. ఆటోమేటిక్ సేవ్ అయిపోద్ది. ఎందుకంటే లైవ్ సర్వర్ ఆన్‌లో ఉంది కాబట్టి. సో, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇక్కడ మనం ప్రాపర్టీ కోసం వదిలేసేయండి. మనం రాసే సీఎస్ఎస్ కోసం వదిలేసేయండి. కానీ ఇక్కడ రాసిన సీఎస్ఎస్‌ని ఈ ఫైల్‌లో మనకు వర్క్ అవుతుంది. ఎలాగా? హెడ్ ట్యాగ్‌లో లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసి ఆ స్టైల్ షీట్‌ని ఇక్కడ లింక్ చేస్తున్నాను నేను. అందులో ఏ స్టైల్స్ అయితే ఉంటాయో ప్రతి స్టైల్ కూడా ఈ డాక్యుమెంట్‌లో అప్లై అయిపోద్ది. ఇక్కడ ఏ స్టైల్ ఉంది? బాడీకి మాత్రమే స్టైల్ ఇచ్చాం మనం. సో, ఈ డాక్యుమెంట్‌లో బాడీ అనే ట్యాగ్ ఎక్కడుంది? ఇక్కడుంది. సో, ఈ ట్యాగ్‌కి ఇక్కడ రాసిన సీఎస్ఎస్ అనేది అప్లై అవుతది. సో, 3 పాసిబుల్ వేస్. ఈ 3 వేసే ఉంటాయి. ఓకేనా? CSS ఈస్ యూజ్డ్ టు స్టైల్ హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్. ఓకే. బై యాడింగ్ కలర్స్, ఫాంట్స్, లేఅవుట్స్ అండ్ యానిమేషన్స్ ఏమైనా సరే మనం స్టైల్ చేసుకోవచ్చు ఇచ్చేసి. ఇప్పుడు ఇచ్చినట్టు మీకు ప్రాపర్టీస్ అయితే ఇప్పుడు నేనేం చెప్పలేదు. జస్ట్ 3 ప్రాపర్టీస్ మాత్రమే చెప్పాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఒకటి, టెక్స్ట్ నార్మల్ కలర్ ఒకటి, బోర్డర్ కలర్ ఒకటి చెప్పాను. సో, ఇదేంటంటే దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. హెచ్టీఎంఎల్ పేజ్‌ని ఇక్కడ మనకి ఎలా అయితే ఉందో ఈ విధంగా ఇన్ని కలర్స్ యూజ్ చేసి డిఫరెంట్‌గా ఇలాగ స్టైల్ చేయొచ్చు ఒక పేజ్‌ని. ఇక్కడ కలర్ ఉంది. లోగో కలర్ ఉంది. ఓకే. సో, ఇక్కడ ఐకాన్స్ అన్నీ సెంటర్‌లో ఉన్నాయి. కింద ఇంకా మనం చూసినట్లయితే ఈ బాక్సెస్‌కి వైట్ కలర్ ఉంది. లోపల ఐకాన్స్ గ్రీన్ కలర్ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ ఇంకో కలర్ ఉంది. సో, ఇలా డిఫరెంట్‌గా స్టైల్స్ అనేవి మనం చేయొచ్చు. హోవర్ అయితే మౌస్ దాని కర్సర్ దాని మీదకి వెళ్తుంటే కలర్ చేంజ్ అవుతుంది. సో, ఇలాంటివన్నీ కూడా మనం CSS యూజ్ చేసి మాత్రమే చేయగలం. రివ్యూస్ క్లిక్ చేస్తుంటే వెళ్తున్నాయి చూసారా? దీనికి మనం జావాస్క్రిప్ట్ అనేది వాడతాము. సో, ఇది తర్వాత చూద్దాం. ఇమేజెస్ యానిమేట్ అవుతున్నాయి లైట్‌గా. చూసారా? మౌస్ కర్సర్ వెళ్తున్నప్పుడు చేంజ్ అవుతున్నాయి. ఇదంతా కూడా మనం CSS ద్వారా చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? సో, ఇన్‌లైన్ అంటే ఏంటంటే డైరెక్ట్‌గా ఎలిమెంట్‌కి మనం అప్లై చేసే CSS. ఇక్కడ ఉంది కదా! డైరెక్ట్‌గా ఎలిమెంట్‌కి మనం అప్లై చేసే CSS‌ని ఇన్‌లైన్ CSS అంటాం. ఇంటర్నల్ CSS అంటే డిఫైన్డ్ ఇన్‌సైడ్ స్టైల్ ట్యాగ్స్. అంటే స్టైల్ ట్యాగ్‌లో మనం డిఫైన్ చేసుకొని అదే అందులో పెడతాం. హెడ్ ట్యాగ్‌లో పెడతాం. ఇన్ ద హెచ్‌టీఎంఎల్ ఇన్ ద హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్‌లో మాత్రమే మనం పెడతాం. ఎక్స్టర్నల్ CSS అంటే రిటన్ ఇన్ ఏ సెపరేట్ CSS ఫైల్ అండ్ లింక్డ్ టు హెచ్‌టీఎంఎల్ ఫైల్. సెపరేట్ CSS ఫైల్‌లో రాసి ఆ ఫైల్‌ని ఈ హెచ్‌టీఎంఎల్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే. సో, జస్ట్ ఎలా ఇంక్లూడ్ చేయాలనేది మాత్రమే చెప్పాను. CSS కోసం కంప్లీట్‌గా చెప్పలేదు. CSS అంటే ఏంటంటే ఒక నార్మల్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని కలర్స్ డిఫరెంట్ స్టైల్స్, యానిమేషన్స్, ఫాంట్స్ అన్నీ యూజ్ చేసి దాన్ని ఒక మంచి డిజైన్ అయితే తీసుకురావచ్చు మనం. ఆ CSS ఫైల్‌ని హెచ్‌టీఎంఎల్‌కి ఎలా ఇంక్లూడ్ చేస్తాం? 3 విధాలుగా మనం ఇంక్లూడ్ చేస్తాం. ఫస్ట్ ఇన్‌లైన్ అంటే ఎలిమెంట్ లోపల ఇలాగ. నెక్స్ట్ ఇంటర్నల్ అంటే హెడ్ సెక్షన్‌లో స్టైల్ ట్యాగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ రాసుకుంటాం CSS. తర్వాత ఎక్స్టర్నల్ ఫైల్. ఎక్స్టర్నల్‌లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్‌ని తీసుకొచ్చి హెచ్‌టీఎంఎల్‌లో లింక్ చేస్తాం. సో, ఇందులో అసలు ఏది యూజ్ చేస్తే బెటర్‌గా ఉంటది? అది చెప్తానిప్పుడు. నన్నడిగినవే కాదు. జనరల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాన్ని లింక్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకో చెప్తాను నేను. అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ రాసిన CSS ఏదైతే ఉంటదో బ్రౌజర్‌లో ఒకసారి మాత్రమే లోడ్ అవుతది. అవునా? ఒకసారి లోడ్ అయిన తర్వాత ఒకసారి లోడ్ అయిపోద్ది. ఇంక ప్రతిసారి లోడ్ అవసరం లేదు. అప్పుడు మనం ఇక్కడ లింక్ చేసేస్తాం కాబట్టి, ఏ పేజ్ ఓపెన్ చేసినా ఆ స్టైల్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఆల్రెడీ లోడ్ అయిపోయింది కాబట్టి ఆ ఫైల్ అప్లై అయిపోతాయి.
సో, ఒక సైట్ లోడ్ అవ్వడానికి అంత టైం తీసుకోదనమాట. తక్కువ టైంలో డిజైన్ అనేది మనకి అక్కడ చూపించేస్తది. వచ్చేస్తది బయటికి. అంటే అపియర్ అవుతది. సో, అందుకే తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఇప్పుడు ఈ డాక్యుమెంట్‌కి సంబంధించి మనం బాడీ కలర్ బ్లాక్ అని పెట్టాం. ఇంకో డాక్యుమెంట్‌కి కూడా మనం బ్లాక్ కలరే కావాలి. సో, అలాగే ఒక 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 10 హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా బ్యాక్‌గ్రౌండ్ బాడీ బ్లాక్ కలరే రావాలి. సో, అప్పుడేం చేస్తామంటే ఎవ్రీ టైమ్ ఈ సీఎస్ఎస్ రాయకుండా ఒకసారి ఒక ఫైల్‌లో రాస్తే, ఆ ఫైల్‌ని మనం ఇక్కడ లింక్ చేసుకుంటే ప్రతి పేజ్‌లో కూడా వచ్చేస్తదనమాట. సో, ప్రతిసారి బాడీకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ అనేది అప్లై చేయవసరం టు గెట్ రిడ్ ఆఫ్ రిపీటెడ్ కోడ్. ఓకే. నెక్స్ట్ ఇంటర్నల్ స్టైల్స్. ఇవెక్కడ యూజ్ చేస్తామంటే, ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌లో ఈ డాక్యుమెంట్‌లో మాత్రమే ఈ రెడ్ కలర్ అనేది అప్లై అవ్వాలి. వేరే హెచ్‌టీఎంఎల్ పేజెస్ ఓపెన్ చేస్తే అందులో బ్లాక్ కలరే ఉండాలి. అలాంటి కేసెస్‌లో ఈ ఇంటర్నల్ అనేది మాత్రం వాడతాం మనం. ఆ కేసెస్‌లో మాత్రమే వాడతాం. ఏదైనా స్పెసిఫిక్‌గా ఈ డాక్యుమెంట్‌లో ఉన్న ట్యాగ్స్‌కి మనం స్టైల్ అప్లై చేయాలి అంటే, ఆ కేసెస్‌లో ఇది వాడతాం మనం. ఇంటర్నల్ సీఎస్ఎస్. ఈ డాక్యుమెంట్‌లో ఉన్న ప్రతి పీ ట్యాగ్ కూడా నాకు రెడ్ కలర్‌లోనే కావాలి. ఇంకో హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో అన్నీ నాకు బ్లాక్ కలర్‌లో కావాలి. అలాంటప్పుడు మాత్రం మనం ఇంటర్నల్ వాడి ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌లో స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసి, ఇందులో ఉన్న పీ ట్యాగ్స్ అన్నీ కూడా నాకు రెడ్ కలర్‌లో రావాలి అని చెప్తాం. ఓకేనా? మరి ఇన్‌లైన్ ఎప్పుడు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డాక్యుమెంట్‌లో నంబర్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. చాలా బటన్స్ ఉన్నాయి. ఓకే. నాకేంటంటే ఈ పర్టిక్యులర్ బటన్‌కి మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ బ్లూ వచ్చి, కలర్ వైట్ వచ్చి, బోర్డర్ కూడా బ్లూ కలర్ రావాలి. అలాంటి కేసెస్‌లో ఇన్‌లైన్ అనేది వాడతాం మనం. ఓకే. అర్థమవుతుంది కదా! ఎక్స్‌టర్నల్ ఎప్పుడు వాడతాం? సేమ్ కోడ్ ఉన్నప్పుడు కోడ్ రిపీట్ చేయకుండా ఒకే ఫైల్‌లో క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌ని ప్రతి హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో లింక్ చేసుకుంటాం. ఇంటర్నల్ ఎప్పుడు వాడతాం? ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్‌లో ఉన్న ప్రతి పీ ట్యాగ్స్ కంటే పీ ట్యాగ్ అనే కాదు, ఉన్న ట్యాగ్స్‌కి మాత్రమే ఈ స్టైల్స్ అప్లై అవ్వాలి. ఆ డాక్యుమెంట్ వరకు మాత్రమే. ఇంకో డాక్యుమెంట్‌కి అప్లై అవ్వకూడదు. ఇదే మనం ఈ ఎక్స్టర్నల్‌లో పెట్టామనుకోండి, అన్నిట్లో లింక్ చేస్తాం కదా! సో, ఎవ్రీ డాక్యుమెంట్‌కి ఈ పీ ట్యాగ్ అనేది రెడ్ కలర్ వచ్చేస్తది. సో, నాకలా వద్దు. ఈ ఒక్క డాక్యుమెంట్‌కే ఈ ఒక్క డాక్యుమెంట్‌లో ఉన్న పీ ట్యాగ్స్ అన్నిట్లికి రెడ్ కలర్ రావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇంటర్నల్ స్టైల్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకొని, ఇంటర్నల్ సీఎస్ఎస్ అనేది అప్లై చేస్తాను నేను. ఇంకోటేంటంటే, ఈ డాక్యుమెంట్‌లో చాలా బటన్స్ ఉన్నాయి. నాకు ఈ ఒక్క బటన్‌కి మాత్రమే బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లూ కావాలి. అలాంటప్పుడు ఇన్‌లైన్ వాడతాను నేను. ఆ బటన్‌కి మాత్రమే స్టైల్స్ ఇస్తా. ఇంకెక్కడ ఏ స్టైల్స్ ఉన్నా ఇక్కడ మీరనొచ్చు. ఇక్కడ నేను బటన్ కలర్ ఇచ్చేసాననుకోండి. బటన్ ట్యాగ్ ఇచ్చేసి దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ ఇచ్చేసాను నేను. సో, దాన్ని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. సో, ఇక్కడ కూడా బటన్ అనేది రెడ్ కలర్‌లో డిస్‌ప్లే అయిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్నల్ ఏముంది? బ్లాక్ కలర్‌లోకి ఉంది. బట్ ఇన్‌లైన్‌లో ఏముంది? బ్లూ కలర్ ఉంది. సో, ఈ పైన ఎన్నున్నా దీనికి అనవసరం. ఈ లైన్‌లో దీనికి ఏ స్టైల్స్ ఉన్నాయో అది మాత్రమే తీసుకుంటది. సో, బ్లూ కలర్‌లోనే ఉంటది. చూసారు కదా! సెకండ్ బటన్ ట్యాగ్ ఇది. బ్లూ కలర్‌లోకొచ్చింది. రెడ్ కలర్‌లోకి చేంజ్ అవ్వలే. బట్ ఇది మారింది. ఎందుకంటే దీనికి ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఏం రాయలేదు మనం. ఓకే. ఇంటర్నల్ బ్లాక్ ఇచ్చాం. బట్ అప్లై అవ్వలేదు. ఇదేదైతే ఫస్ట్ లోడ్ అయిందో ఇది మాత్రమే అప్లై అవుతది. సో, దీనికి మాత్రం బ్లూ కలరే తీసుకుంది. ఎందుకంటే దీని లైన్‌లో దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఈ సీఎస్ఎస్‌కి ఇస్తది. ఏ ఎలిమెంట్ అయినా, ఏ ట్యాగ్ అయినా. ఓకేనా? సో, ఇప్పుడు ఏది ఎక్కడ యూజ్ చేయాలో అర్థమైంది కదా! ఇన్‌లైన్ ఎక్కడ వాడాలి? ఇంటర్నల్ ఎక్కడ వాడాలి? ఎక్స్‌టర్నల్ సీఎస్ఎస్ ఎక్కడ వాడాలి? మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే మన కమింగ్ క్లాసెస్‌లో సీఎస్ఎస్‌తో పాటుగా వర్క్ చేస్తాం కాబట్టి మీకు క్లారిటీ అయితే వచ్చేస్తది. ఓకే. సో, ఇంతవరకు చెప్పిన క్లాస్‌లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆర్ ఎల్స్ చాట్‌లో పోస్ట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ క్లాస్‌లో మనం డిస్కస్ చేసిందేంటంటే బటన్ ట్యాగ్ కోసం చూసాము. అలానే ఒక బటన్‌కి లింక్ ఎలా ఇవ్వాలో చూసాం. నెక్స్ట్ సీఎస్ఎస్. సీఎస్ఎస్‌ని హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలి? ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి. 3 వేస్. ఒకటి ఇన్‌లైన్, ఒకటి ఇంటర్నల్, ఒకటి ఎక్స్‌టర్నల్. ఇన్‌లైన్ అంటే లైన్ లోపలిస్తాం. ఇంటర్నల్ అంటే హెడ్ సెక్షన్ లోపలిస్తాం స్టైల్ ట్యాగ్స్ ఓపెన్ చేసి. ఎక్స్‌టర్నల్ అంటే సెపరేట్‌గా ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌ని హెచ్‌టీఎంఎల్‌లో లింక్ చేసుకుంటాం. ఎలాగా లింక్ అనే ట్యాగ్‌ని యూజ్ చేసి రిలేషన్ ఇస్తాం. దీనికి ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌కి ఈ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌కి రిలేషన్ ఏంటి? స్టైల్ షీట్ అది. ఓకే. హెచ్ రిఫరెన్స్ అంటే ఏ ఫైల్‌ని మనం ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం? ఇదే ఫోల్డర్‌లో ఉన్న స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనే ఫైల్‌ని ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. సో, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా! బటన్స్ ఎలా ఇవ్వాలి? సీఎస్ఎస్ ఎలా వర్క్ అవుతది హెచ్‌టీఎంఎల్‌లో. ప్రాపర్టీస్ కోసం వదిలేసేయండి. ప్రాపర్టీస్ మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. జస్ట్ సీఎస్ఎస్ కోసం మాత్రమే నేను చెప్పాను.
చాలా ప్రాపర్టీస్ ఉంటాయి సీఎస్ఎస్‌లో. లెక్కలేనన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక్కొక్కటి మనం ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కొక్క ప్రాపర్టీ మనకు ఐడియా వస్తది. సో దట్ బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ అన్ని ప్రాపర్టీస్ మనకు ఒక ఐడియా, ఒక క్లారిటీ అయితే వచ్చేస్తాయి. ప్రతి ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు ఆ ట్యాగ్స్ బట్టి ప్రాపర్టీస్ ఆటోమేటిక్‌గా మనకి ఐడియా వచ్చేస్తది. సో ఏంటంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీకొక ఐడియా అనేది వస్తది. ఇన్‌స్టంట్‌గా మీరు కోడ్ రాయగలరు. ఎక్కడి నుంచి కాపీ చేయకుండా. ఓకే. సో ఎవరికి డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకపోతే లెఫ్ట్ అయిపోండి. డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. మీ మైక్స్ కూడా ఎనేబుల్ చేశాను. మీ మైక్స్ ఆన్ చేసి మీరు డైరెక్ట్‌గా డౌట్ అనేది అడగొచ్చు. ఓకే. డౌట్స్ ఏం లేవైతే సో సెషన్ ఎండ్ చేస్తున్నాను. ఓకే గైస్. థాంక్ యూ.